మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 25, 26 తేదీల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇక నాగులవంచ గ్రామంలో పాతర్లపాడు క్రాస్ రోడ్డు బస్టాండ్ సెంటర్లో ఆ సంఘం ప్రచార పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని అన్నారు. రైతాంగం సుదీర్ఘ పోరాట ఫలితంగా రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నాడు. నేడు భారత వ్యవసాయ రంగాన్ని ట్రంప్ ముంగిట పెట్టి దివాలా తీయించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారన్నారు. ఇది అఖిల భారత ఐక్య రైతు సంఘం. ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి సంఘానికి సంబంధించినటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు మన హక్కుల కోసం ఒక 6 నెలలు పోరాడి మనకి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తెచ్చేటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలని మనం రద్దు చేసుకోవటం అనేటువంటి జరిగింది. అయితే ఇంకా మనకి ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ వాళ్ళ పెట్టుబడులకు అనుగుణంగా మనకి వాళ్ళ సరైనటువంటి గిట్టుబాటు ధరలు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి స్వామినాథన్